సత్యం ఏం చెబుతుంది? చనిపోయిన మానవ ఆత్మలు దయ్యములుగా మారవు. అవి పాతాళములోకో పరదైసులోకో వెళ్ళి అక్కడ ఉంచబడతాయి. చనిపోయిన మానవ ఆత్మలకు భూమి మీద తిరిగే ఛాన్స్ లేదు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. మరి దయ్యాలు, దురాత్మలు, అపవిత్రాత్మలు అంటే ఏంటి? దానికి కూడా గ్రంథం చెప్పింది. పడద్రోయబడిన దేవదూతలు, దేవుని అపార్థం చేసుకొని అబద్ధాన్ని నమ్మినటువంటి భ్రష్టులంతా కూడా దేవదూతలు దయ్యాలుగా మారారు అనేది వాళ్ళు ఎక్కడున్నారో ఆకాశ మండలంలో ఉన్నారనేది ఎఫెసీ పత్రిక 6:12 సాక్ష్యం ఇచ్చింది. అంటే దయ్యాలు అపవిత్రాత్మలు అనేవి వేరు, మానవాత్మలు వేరు. ఇది సత్యం. కానీ కొంతమంది ఏం బోధిస్తున్నారు? చచ్చిపోయినవాడు మళ్ళా దయ్యంగా మారతాడు, మళ్ళా వాడు దురాత్మగా మారి భూమి మీద తిరుగుతాడు, వాడి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు అని ఒకడు బోధించాడు అనుకో. అది సత్యమే, ఇది కూడా సత్యమే అని నమ్మావనుకో. నువ్వు సచ్చినోడు భూమి మీదే దయ్యమయ్యో అపవిత్రాత్మయ్యో కోరికలు తీర్చుకోవడానికి తిరిగే ఛాన్స్ భూమి మీద ఉంటే ఇంకా యేసు రక్తం ఎందుకు? పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం ఎందుకు? ప్రభు బల్ల ఎందుకు? సంఘ ఆరాధన క్రమం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? చచ్చిపోయిన తర్వాత తీర్పులోకి వెళ్తున్నాడు, పాతాళంలోకి పరదైసుగా వెళుతున్నాడు, న్యాయపీఠపు తీర్పు వరకు బంధించబడతాడు, తర్వాత జడ్జిమెంట్ అవుతుంది. అందులో మనం తప్పించుకోవాలంటే యేసు రక్తంలో పాపాలు గడిగేసుకొని పరిశుద్ధపరచబడాలి అని కదా మనం సువార్త చెప్తుంది. అట్లా కాకుండా సచ్చినోడు దయ్యమై భూమి మీదే తిరుగుతాడంటే ఇక నరకం లేదు, పరలోకం లేదు. ఈ రెండూ లేనప్పుడు యేసు రక్తం అవసరమే లేదు. ఇప్పుడు చెప్పండి, ఏది నమ్ముదాం? అది నమ్ముదాం, ఇది నమ్ముదామా? ఎట్లా నమ్ముతాం? రెండిట్లో ఒకటే నమ్మాలి. అట్లా కాకుండా ఇదే నమ్ముదాం, సచ్చినోడు దయ్యమై భూమి మీద తిరుగుతాడు, సినిమాలో చూశారు కదా, ఇక అంతే అవుతాడు తిరుగుతాడు అంటే నీ రక్షణకు విలువ ఉందా? యేసు సిలువకు విలువ ఉందా? అలాంటి సౌకర్యం లేదురా. చచ్చిన తర్వాత నీ ఆత్మ పరదైసులో విశ్రాంతికి కానీ పాతాళంలో అగ్నికి కానీ వెళుతుంది. తర్వాత నీ ఆత్మ తీర్పును ఎదుర్కొంటుంది. ఆ తీర్పులో నీ పాపాలను గురించిన ప్రస్తావన వస్తుంది. ఆ పాపములో ఒకవేళ నువ్వు పాపిగా దోషిగా ఉంటే శిక్ష వస్తుందిరా. అగ్ని ఆరని పురుగు చావని ఘోర శిక్షకు నువ్వు వెళతావు. అలా వెళ్లకుండా నిన్ను కాపాడటానికే మహిమను వదిలిపెట్టి మట్టి లోకంలో పుట్టి నీకోసం ప్రాణం పెట్టి ప్రాయశ్చిత్తం చేశానురా. నా యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీకు రక్షణ నా కుమారుడా అని యేసు చెప్పిన మాట ఏమైంది మరి? ఏమయ్యా సచ్చినోడు దయ్యమై భూమి మీద తిరిగింది? ఇప్పుడు చెప్పినంత బుస్ అయిద్దిగా. అలాంటి ఛాన్స్ లేదు కాబట్టి ఇక ఏసై అంతా చేసి ఇప్పుడు చెబుతుంది మనకి లేదురా, ఆ ఛాన్స్ లేదు నాయనా అని. మరి ఒకడొచ్చి సచ్చినోడు దయ్యమై పట్టాడంటే దాన్ని ఎలా నమ్ముతున్నావు? నమ్మితే అసలు నీ సిద్ధాంతం, నీ పునాదే కూలిపోయిద్ది కదా. అన్యుడు వచ్చి అడగడా? చచ్చిపోయినోడు ఏమొక పట్టాడా అంటే ఆడు భూమి మీదే తిరుగుతున్నాడు. మరి నరకం పరలోకం అంటివి కదరా. ఆడు భూమి మీదే తిరుగుతుంటే ఇంకా నరకం ఎక్కడ, పరలోకం ఎక్కడ? ఈ రెండు లేనప్పుడు యేసు రక్తం ఎవడికి కావాలరా? ఏమయ్యా మీకు అర్థమవుతుందా? లేకపోతే ఏదో ప్రసంగం వింటున్నట్టు పెట్టారా ఫేసు? నిజం చెప్పండి, నిజంగా అర్థమవుతుందా? అర్థమైతే చేతులు ఎత్తండి. ఆ లైవ్లో జూమ్లో కనపడ్డవాళ్ళు చేతులు ఎత్తండి. అట్లాగా సత్యమును నమ్ముట వలన మనకు రక్షణ అనేది ఎంత కీలకమైన విషయమో తెలుసా? సత్యమును నమ్ముటయే కాదు, సత్యములో అంతము వరకు స్థిరముగా ఉండాలి. అది పాయింట్.